హాయ్ ఫ్రెండ్స్. నేను మచిలీపట్నంలో బస్ ఎక్కి విజయవాడ రూట్ ఎమ్మట వస్తున్నాను. బందర్‌లో మచిలీపట్నంలో ఇవాళ శ్రావణ శుక్రవారం ఉండటం మూలాన ఇలా రోడ్డు పక్కన ఇవి ఇలా పూలు, పళ్ళు వేసి అమ్ముతున్నారు. ఇది వాళ్ళని కాదు, డైలీ ఉండే మార్కెట్ ఇది. ఉదయం 6 కాడ నుంచి సాయంత్రం వరకు అమ్ముతానే ఉంటారు. కాకపోతే ఉదయం పూట కాస్త ఎక్కువ ఈ వెండర్స్ వచ్చి ఇక్కడ పల్లెటూర్ల నుంచి వచ్చి వాళ్ళ పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పూలు ఇయన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతా ఉంటారు. ఉదయం ఉద్యోగస్తులు గాని, మరి పనులు చేసుకునే వాళ్ళు గాని ఇక్కడ వచ్చి వీళ్ళకి కావాల్సిన ఈ కూరగాయలు, పళ్ళు ఇక్కడ అమ్ముతున్న కొన్ని పూజా సామాగ్రి ఇవి కూడా తీసుకొని వీళ్ళు వెళ్లి వీళ్ళ పనులు కానిస్తారు. ఈరోజు ఎందుకంటే ఇవాళ శుక్రవారం లక్ష్మీ వ్రతం ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా జనం కనబడుతున్నారు. ఇది కోనేరు సెంటర్ దగ్గర ఉన్నటువంటి చేపల మార్కెట్ వెళ్ళే దారిలో అన్నమాట. బస్ స్టాండింగ్ కి కోనేరు సెంటర్ కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇది దాటుకుని వెళ్తే మనం కోనేరు సెంటర్ వెళ్ళిపోవచ్చు. ఇది అంతా కోనేరు సెంటర్ ఏరియా అన్నమాట. మార్కెట్ ఏరియా, చేపల మార్కెట్, మరి కూరగాయల మార్కెట్లు అన్ని ఇటే ఉంటాయి. మనం ఇవన్నీ చేసుకోవాలంటే లోపల వెళ్ళొచ్చు. ఈ బయట ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు అన్నమాట ఇది. రోజువారీ పెట్టి అమ్ముకునేయి. ఇక్కడ మనకి ఇది దాటుకుంటూ వెళ్తే కోనేరు సెంటర్ వస్తది. 4 రోడ్లు వస్తాయి. ఈ 4 రోడ్ల నుంచి మనం చక్కగా ఇటు లోపలికి ఏ రోడ్డు కావాలంటే విజయవాడ కావాలంటే విజయవాడకి, అలా ఫోర్ట్‌కి వెళ్ళాలంటే ఫోర్ట్‌కి, మంగినపూడికి వెళ్ళాలంటే మంగినపూడికి, పోతే సల్లపల్లి వెళ్ళే రోడ్లు, ఈ 4 రోడ్లు కూడా ఇక్కడ మనకి కలుస్తాయి. నేను ఆ 4 రోడ్లు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళేది మనం ఒక రోడ్డు ఇది. బస్ స్టాండ్ నుంచి మనకి కోనేరు సెంటర్ వెళ్ళే రోడ్డు అన్నమాట ఇది. ఈ రోడ్డు దాటుకుంటూ మనం వెళ్తే మనకి ఫస్ట్ ఆ 4 రోడ్లలో తగిలేది ఫోర్ట్ రోడ్డు. ఆ ఫోర్ట్ రోడ్ మీద నుంచి మనం అటు ఫోర్ట్ వెళ్ళొచ్చు, గిలగలదండికి వెళ్ళొచ్చు, మంగినపూడికి వెళ్ళొచ్చు, చిలకలపూడికి వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలన్నా మనకి అటు నుంచి వెళ్ళొచ్చు. ఇంకొక రోడ్ వచ్చి సల్లపల్లి రైల్వే స్టేషను, మరి చింత చెట్టు, ఇయన్నీ మచిలీపట్నంలో ఉండే ఏరియాల యొక్క లోపలికి వెళ్ళే రోడ్డు కూడా ఒకటొస్తది. ఇంకా మూడో రోడ్డు మనకి విజయవాడ వెళ్తాకి ఒక రోడ్డు వస్తది. ఈ 4 రోడ్లన్నమాట. ఈ 4 రోడ్లు మీకు ఎదర కనపడతాయి. ఇదంతా మార్కెట్ ఏరియా ఇది. మార్కెట్‌కి ఉదయం పూట చేపలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ మనకి కూరగాయలు, ఆకుకూరలు కావాలంటే ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. లోపల ఎండు చేపల మార్కెట్ కూడా ఉంది. చాలా బాగుంటది. ఎండు చేపలు కావాల్సినోళ్ళు మనకి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మచిలీపట్నం చేపలు మంచి పేరు. ఎండు చేపలు గాని, పచ్చి చేపలు గాని అవి తీసుకొని వెళ్తా ఉంటారు. ఇక్కడ పచారీ సామాన్లు కొట్లు కూడా చాలా ఉన్నాయి. హోల్సేల్ పచారీ సామాన్లు, హోల్సేల్ ఫ్యాన్సీ ఐటెం కూడా ఎక్కువ అమ్ముతారు. బంటుమిల్లి మచిలీపట్నానికి ప్రత్యేకమైనటువంటి గోల్డ్ కవరింగ్ షాపులు కూడా హోల్సేల్ ఇక్కడ అమ్ముతా ఉంటారు. ఇది మెయిన్ హోల్సేల్ 4 రోడ్ల కూడలి అన్నమాట ఇది. ఇక్కడ మనకి ఈ 4 రోడ్లు మనకి ఇటు సల్లబల్లి వెళ్ళే ఈ గిలగలదండి, చిలకలపూడి, మంగినపూడి వెళ్ళే రోడ్లు, విజయవాడ వెళ్ళే రోడ్డు, ఇవన్నీ మనకి ఈ 4 రోడ్లలోనే కలుస్తా ఉంటాయి. ఇది ఇప్పుడు మనము విజయవాడ వెళ్ళే రోడ్డు మీద వెళ్తున్నాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది ఇటు వెళ్తే మనం సల్లబల్లి వైపు వెళ్ళిపోవచ్చు. ఇలా తిరిగి మనం అటు వెళ్తే మనకి ఇక్కడ బంగారు కొట్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇది విజయవాడ వెళ్ళే రోడ్డు. ఇది ఫ్రెండ్స్, మీకు నేను కోనేరు సెంటర్ గురించి, ఇక్కడ చిన్న మార్కెట్ గురించి చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.